ఎక్కడి నుంచి వచ్చామండి? దేవుని దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి. మన ఇంటికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం? బయటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఇంటికి వెళ్ళిపోవాలి. అలా కాదు నా సందులోకి వెళ్తాను, ఈ సందులోకి వెళ్తానంటే పని అవ్వదు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అక్కడికే వెళ్ళాలి, అంతేగాని వేరే చోటకి వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడికే. చూడండి, ఈ లోకాన్ని చూసి విగ్రహంగా ప్రవర్తించేటప్పుడు చాలా మంది ఉంటారు. దేవుని అనుసరించేటువంటి వాళ్ళని చూసి ఎంతో హేళన చేస్తారు, ఎంతో ఇబ్బందులు పెడతారు, ఎన్నో ఇబ్బందులు గురి చేస్తారు. ఎన్ని ఇబ్బందులు గురి చేసినా బుద్ధిని ఉపయోగించి భవిష్యత్తుని ఎరిగి ఏమండి దేవుని అనుసరిస్తే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా! నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడాలి అంటే బుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఈ రోజుల్లో బుద్ధి లేకుండా ప్రవర్తించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుని మాటలను పెడచెవిని పెట్టి ప్రవర్తించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు దేవుని మాటను ఏమాత్రము లెక్క చేయడం, అసలు దేవుని మాటను ఏమాత్రము కూడా లెక్క చేయడం. మరి దేన్ని చూసుకుని అంటే ఈ లోకంలో బతికేస్తాం మేము. ఈ లోకంలో మేము బ్రతికేస్తాం. 900 సంవత్సరాలు బ్రతికేస్తాం మేము. 900 చిల్లర చిల్లరగా మనకు అవసరం అలవాటు కదా. 900 చిల్లర బతికేస్తాను నేను, 800 చిల్లర బతికేస్తాను నేను. ఎక్కడ బతికేస్తావు నువ్వు? మానవుని ప్రాణము గాలిలో దీపం లాంటి, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. చాలా జాగ్రత్త. నేను అంటానండి, చాలా కరెక్ట్, ఒక పచ్చిగా చెప్తాను. చాలా జాగ్రత్తగానండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను. ప్రతి ఒక్కరు నేను ఇదే చెప్తాను ఎవరికన్నా. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం బ్రతకాలి. ఎలా పడితే అలా బ్రతికితే దేవుని రాజ్యంలోకి నీకు అడుగు పెట్టేటువంటి అవకాశం దేవుడు ఇవ్వడండి. దేవుడు అసలు పరలోకానికి వెళ్ళాలనేటువంటి తహతహ ఎందుకు అంతమంది ఎంత తహతహలాడిపోతారు? పరలోకంలో ఏముంది అసలు? ఆ పట్టణంలో ఏముంది అంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 15 నుంచి 23 వచనాలు చూస్తేనండి అసలు పరలోక పట్టణం దేంతో నిర్మితమై ఉందో తెలుస్తుంది. చూద్దాం. దాని పొడుగు దాని ఎడల్పుతో సమానం. అతడు ఆ కొలకలతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. అలాగే కిందకు వచ్చాను, ఇంకా కిందకు వచ్చి 18. ఆ పట్టణం ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను. పట్టణము స్వచ్ఛము స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణము ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధ రత్నములతో అలంకరింపబడి ఉండేది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వ నీలము, 3వది యమునా రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణరత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇలాగ చూస్తే చాలా చాలా డిఫరెంట్ వజ్రాలు వైడూర్యాలతో నిర్మితమైనటువంటి అద్భుతమైనటువంటి పట్టణం. ఎక్కడ చూసినా బంగారపు రోడ్లే, ఎక్కడ చూసినా గుమ్మాలన్నీ ముత్యాలతోనూ వజ్రాలతోనూ బంగారంతోనూ కట్టబడిందే. అదే ఇక్కడ ఉందనుకోండి, రాత్రి మాయమైపోతుంది కదా. మనిషి అలాంటి, మనిషి బుద్ధి అలాంటిది. వద్దునాయి ఓకే, మనిషి బుద్ధి అలాంటిది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే అది ఎంతో అందమైనటువంటి సుందరమైనటువంటి పట్టణం. చూడండి 21వ వచనంలో కూడా అక్కడ దాని 12 గుమ్మములు
12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. అలాగా 22వ వచనంలో కూడా చూడండి, దానిలో ఏ దేవాలయమునో నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. చూసారా? దేవాది దేవుడే మానమిగా దేవుడే దేవాలయముగాను ఆ దేవుని మహిమే దీప్యమానమిగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు చూసారండి? పట్టణము ఎంతో సుందరమైనటువంటిది కదా. వేరే 23వ వచనంలో కూడా ఉంటుంది. దాని వర్ణన, పరలోక పట్టణం యొక్క వర్ణన చెప్తున్నాను. ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు అక్కడ ఉండాలి అంటే, ఆయన మనం ఇక్కడ చాలామంది చూడండి, అలా దరిద్రుడైనటువంటి లాజరు ఇక్కడ ఎలా బ్రతికాడు, ఈ లోకంలో ఉండగా ఎలా బ్రతికాడు, ఈ లోకంలో ఉండగా ఎలా బ్రతికాడు ఈ లాజరు? పేరులోనే ఉంది కదా, అతను దారిద్ర్యతను అనుభవించాడు, ఏమీ లేదు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి గది ఉంది అక్కడ, ప్రత్యేకమైనటువంటి భవనాలు ఉన్నాయి అతనికి అక్కడ కదా. అక్కడ ఉన్నాడండి లాజరు. చూడండి ఎంత లావిష్గా బ్రతుకుతున్నాడో అక్కడ. మనం ఇక్కడ చూసేటువంటి సిమెంటు రాయి వేసి కట్టేటువంటి ఇళ్ళని చూసుకుని మనం పొంగిపోతాం. మరి మన కోసం అక్కడ బంగారంతో చేసినటువంటి ఇళ్ళు ఉన్నాయి, వజ్రాలతో నిర్మించినటువంటి ఇళ్ళు ఉన్నాయి. ఇది గొప్ప, అది గొప్ప. మరి అది కావాలంటే ఏం చేయాలి? బుద్ధి కలిగి బ్రతకాలి. 23వ వచనంలో ఉంటుంది, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. హల్లెలూయా. చూసారండి? ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు అక్కర్లేదంట, చంద్రుడు అక్కర్లేదంట, నక్షత్రాలు కూడా ఏమో అక్కర్లేదంట. మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వెలుగు, గొర్రెపిల్లయే దానికి దీపం. హల్లెలూయా. ఇక్కడ మనకు కరెంట్ లేకపోతే గడగడలాడిపోతాం కదా. నిన్న మేము వెళ్ళినటువంటి ఊరికి కారు కానీ ఆటో కానీ బళ్ళు కానీ లైట్ లేకపోతే ఎటుపోతాం మాకే తెలియదు. అలాగుంది అది. ఒక దీపం కాదు కదా, కనీసం చంద్రుడు కూడా కనబడతలేదు మాకు చూపింది దారి. అసలు అక్కడ వెలుగే సూర్య చంద్రులు లేరు, కానీ ఆ వెలుగు ఉంది, భయంకరమైన గొప్ప వెలుగు ఉంది. ఆ వెలుగు ఎవరు అంటే యేసయ్య. సూర్య చంద్రులున్నారు, రాత్రి పగలు, రాత్రి పగలు ప్రభు యేసే ప్రకాశించును, వెలుగుల నేను నడచెదను. ప్రభు యేసే ప్రకాశించును, వెలుగులో నేను నడచెదను. చూడండి,
ఈ పాట గమనిస్తే చాలా గొప్పగా ఉంటుందండి. ఏముంటుంది ఆ పాట? నాకై నా యేసు కట్టెను సుందరము బంగారు. చూసారా, గొప్పని పాటలు. మనకి పాత పాటలు నచ్చవు, కొంతమందికి రాగాలు రావు, కొంతమందికి ఆ మాటలే రావు, ఆ లిరిక్సే రావు. మనకి ఎప్పుడు పెద్ద పెద్ద డ్రమ్స్ లేకపోతే ఈ ఊపొచ్చి ఇలా అనగానే ఇలా ఊపోవాలన్నమాట. అలాంటి పాటలు కావాలి. దేవుడి పాటలను కూడా కొంతమంది మరి అలా మారుస్తున్నారు అనుకుని మనం ఏం చేయలేము, అది మరి వాళ్ళ ఇష్టం అనుకుని. కాకపోతే పాత పాటలు ఎప్పుడు కూడానండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. పాతది ఎప్పుడు కూడా బంగారం. బంగారం ఎంత పాతదైనా బంగారమే, బంగారం కొన్న విలువ తగ్గదు. ఓకే, కాబట్టి వాక్యము ఎంత పాతదైనా దాని విలువ తగ్గదు. ఎందుకో తెలుస్తున్నా, అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందండి? ఎక్కడ తీసుకెళ్తుంది? దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది వాక్యం. కాబట్టి ఇక్కడ నేను ఇందాక చెప్పాను, 2 గ్రూపుల వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే బుద్ధి ఉన్నవాళ్ళు, బుద్ధి లేనటువంటి వాళ్ళు. పరలోక రాజ్యాన్ని 2 గ్రూపులుగా చూస్తే బుద్ధి ఉన్నటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు. ఈ బుద్ధి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? సాధారణంగా సామెతల గ్రంథం 28:7లో ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు అని ఉంటుంది. ఉపదేశమును అంగీకరించేటువంటి వాడు, దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించేటువంటి వాడు బుద్ధి గల కుమారుడు. బుద్ధి గల కుమారుడు ఉపదేశమును అంగీకరించాలి. ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో వారు బుద్ధి కలిగి ఉన్నటువంటి వారు. దేవుని దగ్గరికి నేను వెళ్ళాలి అనేటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, దేవుని మాట నేను వినాలి అనేటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, దేవుని మాట విని నేను పాపము జోలికి వెళ్ళకూడదు అనేటువంటి బుద్ధి కలిగినటువంటి వారు, దేవుణ్ణి వెంబడించేటువంటి వారు. నేను చెప్పాను గతసారి ఒకసారి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే అని ఉంటుంది అక్కడ కదా. రాణి చెప్తుంది రాజుతో, దానియేలు బుద్ధి గలవాడు. అందుకే వాళ్ళు దానియేలుని ఇరికించాలని చూసినా కానీ ఆ యొక్క శాసనాన్ని పట్టించుకోకుండా ఎవరిని పట్టించుకున్నాడండి? దేవుణ్ణే పట్టించుకున్నాడు. ఆ శాసనం అయితే నాకేంటి, ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి నేను? దేవుని దగ్గరికి వెళ్ళాలి నేను అనేటువంటి బుద్ధి కలిగి ఉన్నటువంటి దానియేలు, శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దానియేలు. శ్రేష్టమైనటువంటి బుద్ధి. ఈ రోజుల్లో మనం అటువంటి బుద్ధిని కలిగి ఉన్నామండి? బుద్ధిని కలిగి ఉన్నామా ఇలాంటి రోజులు? ఈ బుద్ధి మాట వినడం ఒకటే. మాట వినడం అంటే ఏంటో తెలుసునండి? దేవుడు చెప్పిందల్లా చేయడం అండి. దేవుడు ఏం చెప్తాడు మనకి? బాబు, నీ ఎదుటివాడిని ఇబ్బంది పెట్టొద్దు, నీ ఎదుటివాడిని దూషించొద్దు కదా. మనకు దూషణలు ఎక్కువ కదా, మనకు దూషణలు ఎక్కువ. ఎదుటివాడిని దూషించొద్దు, ఎదుటివాడిని తిట్టు. దూషణ అంటే ఏదో అనుకున్నారు కనుక తిట్లు. ఒకళ్ళ దండకం మొదలెడితే ఆగదు. వద్దు బాబు, నువ్వు తిట్టొద్దు. నువ్వు తిట్టడం వలన అతని హృదయం బాధపడుతుంది, అతను నొచ్చుకుంటాడు. నువ్వు అతన్ని ఏం అనొద్దు అని దేవుడు చెప్తే ఆగుతారండి? ఆగరండి? ఆగుతారండి? చెప్పండి, ఆగరా? ఆగాలి. బుద్ధి కలిగి ఉంటే నువ్వు ఆగాలి. యేసు ప్రభు వారిని ఎన్నో దెబ్బలు కొట్టినా సరే, ఎన్నో హింసలు పెట్టారు, ఎన్ని చేసినా సరే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరు క్షమించుడి అన్నాడు. అటువంటి క్షమాగుణము కలిగి ఉండాలని దేవుడు చెప్తుంటే నా జీవితంలో నేను క్షమించనంటారు కదా. సరే, క్షమించడం సంగతి వదిలే, తిట్టడం ఆపయ్యాట ఆపడం. పిల్లు అనుకునో, కుక్క అనుకునో, లేకపోతే వెళ్ళిపోయి చిన్నపిల్లడు అనుకునో తిడతారు.
సణుగుతారు. ఏమంటే ఇక్కడ సామెతల గ్రంథంలో జ్ఞాని సొలొమోను చెప్తున్నాడు మంచి మాట. 10వ అధ్యాయం 19వ వచనంలో నేను చెప్పి ముగించేస్తాను. ఏమండి ఇంకొక అధ్యాయం అంటారు. ఎందుకు? సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19 వచ్చే వారం చెప్పుకోండి. సామెతల గ్రంథం 10:19. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా. తన పెదవులను మూసుకునేటువంటి వాడు బుద్ధిమంతుడు. అంటే లిటరల్గా ఏం చెప్తున్నాడు దేవుడు? బాబు నీ నోటి నువ్వు కాచుకో. నోరు ఉంది కదా, కండు అలాగే దాన్ని భుజాన్ని వేసుకుని అలాగ నాలుకని నువ్వు మాట్లాడి మాట్లాడి మూతి సాగిపోయేలాగా ఉంది నాయన, నువ్వు మాట్లాడుకో అని చెప్పాడు. నీ పెదవులను మూసుకుంటేనండి నువ్వు బుద్ధిమంతుడువే. ఎందుకు అనవసరమైన ప్రేలాపనలు ఎందుకు? అనవసరమైనటువంటి మాటలు ఎందుకండి? వెళ్ళిపోయేటువంటి కుర్రను పెట్టుకొని ఎవరో తిట్టడం ఏంటి? నువ్వు ఎవరిని తిడుతున్నావు? ఎవరో తెలియదు పాపం, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కూసేస్తాడు నాలుక. ఇక్కడ కాదు, కింద కింద నాలుగు కోసేస్తాడు, మళ్ళీ నాలుగు వచ్చేస్తాడు, మళ్ళీ కోసేస్తాడు, మళ్ళీ నాలుగు వచ్చేస్తాడు. దేవుడు కాదు, ప్రత్యేకంగా ఉంటారు అక్కడ. కొన్ని గ్యాంగులు ఉంటాయి కింద కింద కూడా కొన్ని గ్రూపులు ఉంటాయి ప్రత్యేకంగా శిక్షలు విధించడానికి. ఆ క్యాండిడేట్స్ వేరు. దేవుడికి ప్రేమ ఉండదు. తీర్పు తెచ్చేవాడు దేవుడికి ప్రేమ మొత్తం తీసేస్తాడు. తండ్రి ఏంటాడు దేవుడు? కఠినమైన హృదయం వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పెడితే అలా మాట్లాడకూడదండి. నీ నోటి నుంచి ఆశీర్వచనాలు రావాలి. నీ నోటి నుంచి ఏమండి ఎదుటివాని హృదయము ప్రశాంతంగా ఉండేటట్లుగా నువ్వు మాట్లాడాలి. ఎదుటివాడు నీ మాటల వలన ఆదరణ పొందాలి. నీ పెదవుల నుంచి వచ్చేటువంటి మాటల వలన. అంతేగాని బాధపడినా ఇబ్బంది పడినా అది పాపం సుమ. నీకు బుద్ధి లేనట్టే. ఎంత వాక్యమైనా బుద్ధి లేనట్టే. తర్వాత 15వ అధ్యాయము 5వ వచనం, అలాగే 17వ అధ్యాయము 10వ వచనం. ఈ రెండు చెప్పి నేను ముగించేస్తాను. గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. ఏంటండి? గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును. తర్వాత బుద్ధిమంతునికి ఒక గద్దింపు లోతుగా నాటును. బుద్ధిమంతుడు ఎలాంటి వాడండి? గద్దింపునకు లోబడతాడంట. గద్దిస్తే నువ్వు తప్పు చేశావు అని గద్దిస్తే దానికి లోబడి నేను ఇంకా తప్పు చేయను అని అనుకుంటాడంట బుద్ధిమంతుడు. ఇలా ఈ రోజుల్లో నేను తప్పు చేయను ఇంకా అని అనుకునేటువంటి వాడు ఉన్నారండి. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి మళ్ళీ మామూలే. కానీ కోరిక మాత్రం పెద్దది. వెళ్ళిపోవాలి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతావు? అప్పుడు ఆలోచించుకోవాలి, నేను ఏ గ్రూప్ లో ఉన్నాను? నేను రాక గ్రూపులు కాదు, నేను ఏ గ్రూప్ లో ఉన్నాను? బుద్ధి గల వాడి గ్రూప్ లో ఉన్నానా? బుద్ధి లేనటువంటి వాడి గ్రూప్ లో ఉన్నాను? పెదవులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. ఏ గ్రూప్ లో ఉన్నాను? నేను బుద్ధి గల వాడి గ్రూప్ లో ఉన్నానా? బుద్ధి లేనటువంటి వాడి గ్రూప్ లో ఉన్నాను? గద్దిస్తే బుద్ధిమంతులు ఏంటండి, ఆ గద్దింపు లోతుగా నాటుకుంటుందట. ఎన్ని చెప్పినా వినకపోతే నువ్వు బుద్ధిమంతుడివే కాదు. నీకు బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. ఏ గ్రూప్ లో ఉన్నావో ఆలోచించుకో ఒకసారి. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి వారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది. ఏ గ్రూప్ లో ఉన్నావు? నీ పెదవులతో ఇతన్ని ఇబ్బంది పెడుతున్నావా? నీ మాటలతో గద్దింపులకు లోపడడం లేదా? ఆ గద్దింపును నీ హృదయం స్వీకరించడం లేదా? ఏమండి? బుద్ధిగల కన్యకలు ఏమైపోయారండి? దేవునితో పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారండి? తలుపులు మూసేసి మీరు ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు. రేపు దేవుడు అలాగే అంటాడు. రేపు దేవుడు అలాగే అంటాడు. దేవుడు రేపు అలాగే అంటాడు. నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు.
ఏమైంది ఆయన చెప్పి నేను నీకు ఇచ్చినటువంటి బుద్ధి ఏమైంది? ఇంతకాలం నువ్వు వినటువంటి వాక్యం ఏమైంది? నీ బుద్ధి ఎక్కడ పోయింది అని అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉంటుందా? క్రైస్తవుడా, నీ దగ్గర సమాధానం ఉందా? నటించేస్తాం మనం అందరి దగ్గర. ఎంతకాలం నటిస్తాం? బుద్ధిమంతుల్లో నటించేస్తాం, ఎంతకాలం నటిస్తాం? భక్తుల్లో నటించేస్తాం, ఎంతకాలం నటిస్తాం? విశ్వాసగా నటించేస్తాం, ఎంతకాలం నటిస్తావు? ఎవరి దగ్గర నటిస్తావు నువ్వు? ఎవరి దగ్గర నటించేది? దేవుని దగ్గర. ఆలోచించుకోవాలి. మనం ఏ కేటగిరీలో ఉన్నామో మనం ప్రశ్నించుకోవాలి. ఏ గ్రూప్లో ఉన్నామో మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. బుద్ధి గల వారి గ్రూప్లో ఉన్నామా, బుద్ధి లేనిటువంటి వారి గ్రూప్లో ఉన్నామా ఆలోచించుకో. కాబట్టి మరలా మరి వచ్చే వారం మరలా ధ్యానించుకుందాం. కాబట్టి ఈ మాటలు చెప్పండి మాటలు మనందరిలోనూ ఫలించాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నా.